అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు వెళ్తున్నాం తినడానికి లాల్గంజ్కి. ఇంకా మేము ఎక్కువగా వెళ్ళేది ఈ ప్రతాప్ ప్యాలెసే. ఇంకా పైన కనిపిస్తుంది కదా స్కై 7, ఇప్పుడైతే అక్కడికి వెళ్ళిపోతున్నాము. ఈ రోజు మన పార్టీ దాత ఇతనే నాగభూషణ్ రావు అన్నయ్య, మన ఆమ్దల్ వలసే. ఇంకా యూపీలో తెలుగు వాళ్ళు కనిపిస్తేనే హ్యాపీ, అలాంటిది మనకు తెలిసిన వాళ్ళు వస్తే ఇంకా హ్యాపీ. ఇంకా మామయ్యని దగ్గరుండి తీసుకెళ్తున్నారు మేనకోళ్ళు మేనల్డు, ఎందుకంటే బిల్లు కట్టేది మామయ్యే కదా అనేసి. ఇంకా పైనుండి స్కై 7 అనేసి కనిపించింది కదా, అక్కడికైతే వెళ్ళిపోయాం. ఇక్కడ అంతా ఓపెన్ ప్లేసే, బట్ ఇక్కడ కూర్చుందామంటే తిండి మీద కంటే మా పిల్లల మీద ఎక్కువ ధ్యాస పెట్టాలి, పైకి ఎక్కడం అలా చేస్తున్నారని ఇంకా లోపలికైతే వెళ్ళిపోయాం. ఇంకా మెనూ చదివైతే ఒక 2-3 ఐటమ్స్ స్టార్టర్స్ అయితే పెట్టాము. ఫస్ట్ పెట్టింది అయితే ఈ డ్రాగన్ చికెన్, చాలా బాగుంది. స్పైసీగా తిన్న వాళ్ళు అయితే మళ్ళీ మళ్ళీ అడుగుతారనమాట. మేము అందుకే రెండోసారి కూడా మళ్ళీ అదే తెప్పించుకున్నాం. అండ్ తర్వాత వచ్చేసి ఒక తందూరి చికెన్ ఫుల్ ప్లేట్ చెప్పాము. ఇందులో కూడా మంచిగా చికెన్ పీసులు ఎక్కువగానే వచ్చాయి. ఇది కూడా చాలా బాగుంది. ఇక్కడ నా ఫేవరెట్ ఇదే అనమాట, తందూరి చికెన్. ఇంకా ఇవి తినేలోపు తెస్తారని మెనూ కార్డ్ బాగా చదివి హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ అని ఉంటే ఇంకా ఆగలేక అదైతే ఆర్డర్ పెట్టేశాము. మాకైతే ముందే తెలుసు యాజ్ ఇట్ ఈజ్ గా అది హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ లాగా ఉండదని చెప్పేసి. ఇంకా బిర్యానీ అయితే చూడడానికి చాలా బాగుంది. చికెన్ పీసులే ఎక్కువ వచ్చాయి రైస్ కంటే కూడా, బట్ ఫ్లేవర్ మాత్రం ఏమంత బాగాలేదు, నార్మల్ గానే ఉంది. మా పిల్లలు తిన్నదానికంటే ఇలా గెంతుకున్నదే ఎక్కువ. ఇంకా వీళ్ళ ఫేవరెట్ అయిన ఐస్ క్రీమ్ అయితే కొనమన్నారు. ఇంకా వాళ్ళ మామయ్య ఆగుతారా, ఇంకెలా 4 అయితే చెప్పారు. 2 బటర్ స్కాచ్, 2 వెనీలా ఐస్ క్రీమ్స్ అయితే తీసుకున్నాము. ఎంత తిన్నాక ఈ స్వీట్ తినకపోతే బాగోదు కదా, ఇంకా అందుకే ఫైనల్ గా ఐస్ క్రీమ్ తో ఫినిష్ చేసేసి ఇంకా పార్టీ దాంతో సుఖీభవ అని చెప్పేసి థ్యాంక్ యూ చెప్పేసి ఇంటికి అయితే బయలుదేరాం కొన్ని ఫోటోలు తీసుకొని. ఇది ఈ రోజు మినీ వ్లాగ్. మీకు నచ్చిందా? అయితే మన ఛానల్ పైన కన్నేసి ఉంచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై ఫ్రెండ్స్.